తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో వెల్కమ్ టు సైన్మా 2.0. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. కాంతారా సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో జోరు చూపిస్తున్నారు. అయితే కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ చేయబోయే సినిమా విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కి కూడా లేటెస్ట్ అప్డేట్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టి. కాంతారా సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే ప్రీక్వెల్ ను రూపొందించారు. ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కావడంతో రిషబ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. ఆల్రెడీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. జై హనుమాన్ తో పాటు బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ రూపొందిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే మూవీని కూడా లైన్ లో పెట్టారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏ మూవీ సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో ఇన్నాళ్లు కన్ఫ్యూజన్ ఉంది. కానీ లేటెస్ట్ అప్డేట్ తో అన్ని అనుమానాలకు చెక్ పెట్టారు రిషబ్. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్స్ లో నెక్స్ట్ జై హనుమాన్ స్టార్ట్ అవుతుందన్నారు రిషబ్. ఇప్పుడు అదే అప్డేట్ కు కొనసాగింపుగా జనవరిలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా కోసం 5 నెలల పాటు డేట్స్ ఇచ్చారు. జై హనుమాన్ పూర్తయిన వెంటనే బాలీవుడ్ ప్రాజెక్ట్ ఛత్రపతి శివాజీ మూవీని పట్టాలెక్కిస్తారు. ఆ మధ్య సడన్ గా సైలెంట్ అయిన సాయి పల్లవి ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. డబుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా కొద్ది రోజులుగా సౌత్ లో సినిమాలు సైన్ చేయని ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. తండేల్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సాయి పల్లవి అదే జోరులో నార్త్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ప్రెస్టీజియస్ గా రూపొందుతున్న మైథలాజికల్ మూవీ రామాయణలో సీత పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ఆమిర్ తనయుడు జునైద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ సర్కిల్స్ లోనూ సాయి పల్లవి పేరు గట్టిగా ట్రెండ్ అవుతోంది. రీసెంట్ టైమ్స్ లో సాయి పల్లవి నటించిన అమరన్, తండేల్ సినిమాలు రెండూ 100 కోట్ల మార్కు క్రాస్ చేయడంతో పారితోషికం విషయంలో ఈ బ్యూటీ రేంజ్ మారిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు సౌత్ లో హీరోయిన్స్ విషయంలో ఉన్న అన్ని రికార్డులను రౌడీ బేబీ చెరిపేశారు అన్నది ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న నయా అప్డేట్. తండేల్ తర్వాత సౌత్ సినిమాల్లో కనిపించని సాయి పల్లవి మళ్లీ దక్షిణాది మీద దృష్టి పెట్టారు. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఫైనల్ స్టేజ్ కొచ్చేయడంతో హోమ్ గ్రౌండ్ లో సినిమాలు సైన్ చేస్తున్నారు. ఆల్రెడీ నాగశ్విన్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. తాజాగా మరో క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నేచురల్ బ్యూటీ. ధనుష్ హీరోగా అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన మారీ 2 సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ జనరేషన్ ఆడియన్స్ రెగ్యులర్ సినిమాల్ని ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో వింటేజ్ మూవీస్ ని కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ లోనూ రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఓ ఆల్ టైమ్ క్లాసిక్ ఊరిస్తోంది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఇండియన్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన క్లాసిక్స్ ను మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు మేకర్స్. బాలీవుడ్ ఆల్ టైమ్ హిట్ షోలే సినిమాను 50 ఏళ్ల తర్వాత రీస్టోర్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 4 ఏళ్లుగా రీస్టోరేషన్ కోసం కష్టపడుతోంది షోలే టీం. ఇండియాతో పాటు లండన్లోని థియేటర్లు, స్టూడియోస్ లో స్టోర్ చేసిన రీల్స్ నుంచి బెస్ట్ క్వాలిటీ విజువల్స్ తో కొత్త వర్షన్ ను సిద్ధం చేసింది. విజువల్ గానే కాదు, ఆడియో పరంగాను సరికొత్త టెక్నాలజీతో ఈ జనరేషన్ కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు కష్టపడుతోంది మూవీ టీం. 2025 ఆగస్టులోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికి రీస్టోరేషన్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. ఆలస్యమైన ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చే మరో సీజన్ ను రిలీజ్ కు లాక్ చేసింది మూవీ టీం. షోలే సినిమాలో మెయిన్ హీరోగా నటించిన ధర్మేంద్ర బర్త్డే వీక్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 8న ధర్మేంద్ర 90వ పుట్టినరోజు. అందుకే అదే వారంలో డిసెంబర్ 12న షోలే సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1500కు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. హీరోయిన్లుగా పరిచయమైన స్టార్ కిడ్స్ కు ఇన్స్టెంట్ గా క్రేజ్ రావడం అన్నది చాలా అరుదు. శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కి కూడా అంత బజ్ రాలేదు. కానీ ఓ స్టార్ వారసురాలు మాత్రం ఈ రూల్ ని చేంజ్ చేశారు. తొలి బాలీవుడ్ సినిమాతోనే హాట్ టాపిక్ గా మారి ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తున్నారు. 90s లో సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్
బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈ బ్యూటీ నార్త్ లో టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ బ్యూటీ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు రాషా తడాని. ఆజాద్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు రాషా. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. అందుకే ఈ సినిమాతో హీరోగా పరిచయమైన అమన్ పేరు ఇండస్ట్రీలో ఎక్కడా వినిపించడం లేదు. ఆజాద్ హీరోను జనం పట్టించుకోకపోయినా ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాషా తడాని మాత్రం టాక్ ఆఫ్ ది బీ టౌన్ గా మారిపోయారు. ముఖ్యంగా రాషా డాన్స్ మూవ్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఉయ్యమ్మ పాటలో రాషా స్టెప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఆ క్రేజే ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ ఆఫర్ తెచ్చిపెట్టింది. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీలో రాషా హీరోయిన్ గా కనిపించబోతున్నారు. RX100, మంగళవారం సినిమాలతో హిట్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ లో వైబ్ క్రియేట్ చేసిన రాషా సౌత్ లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సౌత్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. సాహో లాంటి పాన్ ఇండియా సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ రీ ఎంట్రీకి మాత్రం డిఫరెంట్ మూవీని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కెరీర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు. దీంతో నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయారు ఈ బ్యూటీ. ఆషికీ 2 సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిపోయిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత సాహో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా స్త్రీ 2తో లేడీ ఓరియంటెడ్ జోన్రాలో కూడా తన మార్కు చూపించారు. దీంతో ఈ బ్యూటీ సౌత్ రీ ఎంట్రీ విషయంలో మళ్లీ చర్చ మొదలైంది. ఫైనల్ గా అభిమానుల వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతూ సౌత్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రద్ధ. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అజిత్ హీరోగా విడాయు మర్చి సినిమాను రూపొందించిన మగిల్ తిరుమేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా శ్రద్ధకు రెండో సౌత్ సినిమా, తొలి తమిళ సినిమా. మరి ఈ సినిమాతో శ్రద్ధ సౌత్ లోనూ జెండా పాతేస్తారేమో చూడాలి. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.